ఏవీ న్యూస్కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని చిట్యాల గ్రామంలో ఐకేపీ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు సెంటర్కి లారీలు రాకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే చిట్యాల గ్రామానికి చెందిన పలువురు స్థానిక రైతులు ఏవీ న్యూస్తో సంయుక్తంగా మాట్లాడారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యాన్ని తెచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ కాంటాలు కాకపోవడం, కాంటాలు అయిన ధాన్యానికి లారీలు రాకపోవడంతో మిల్లులకు తరలించుకోవడంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొంటూ ఎండాకాలం దృష్ట్యా ఎండల తీవ్రతకు అనారోగ్యానికి పాల్గొతున్నామని ఆందోళన చెందుతూ రాబోయే రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలకు లారీలు తరలించి ధాన్యాన్ని మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. మాది చిట్యాల గ్రామం. దయచేసి కలెక్టర్ గారికి మనవి చేసుకోవడం ఏంటంటే, అయ్యా కలెక్టర్ గారు, మాది పెద్ద సెంటర్ చిట్యాల తొరూరు పెదంగర మండలం. మా మండలంలో కమ్సకమ్ ఈ ఒక చిట్యాల గ్రామంలో 1000 టన్నులకు ఎక్కువ ఒడ్లు ఉన్నాయి. ఇది మహా పెద్ద సెంటరు. ఈ సెంటర్కు లారీల కొరత బాగా ఉన్నది. లారీలు రాకపోవడం వల్ల రోనికార్తి జొరబడం జరుగుతుంది. ఈ రోనికార్తి వల్ల మాకు మహా ఇబ్బంది వచ్చే ఈ అవకాశం ఉన్నది. కాబట్టి అయ్యా కలెక్టర్ గారు, మీతోని పాదాభివందనం మీకు. ఎందుకంటే మాకు మాత్రం తప్పనిసరిగా రోజు ఒక 5-6 లారీలు వస్తే మాత్రం మా ఇక్కడ ఉన్న అమారీలు సహకరిస్తారు. మేము కూడా రోజుల్లో ఒక రాశి లేకుండా చేయగలరని మనవి చేసుకుంటున్నా. అయ్యా మీరు మాత్రం తప్పనిసరిగా ఈ రోజు నుంచి మాకు రోజు ఒక 5-6 లారీలు వచ్చే ప్రయత్నం చేయండి. మీకు మేము అందరం ధన్యమై ఉంటామని పదే నమస్కారం చేస్తున్నాం. చెప్పండి, ప్రాబ్లం ఏమున్నది? మాది లారీల ప్రాబ్లమే ఎక్కువ ఉందండి. ఈ లారీలు రాకనే బాగా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక కాంట పెట్టినాక 15-20 రోజుల దాకా కూడా లారీలు రావట్లేవు. మా 20 రోజులు అయినట్టుంది కాంట పెట్టి. బస్తాలు కూడా డబ్బులు పడ్డాయి, కానీ డబ్బులు పట్టినాం, మ్యాచర్ కూడా తెచ్చినాం. అవి సి గ్రేడ్ వేస్తారు పట్టిన బస్తాలకు కూడా. ఏ గ్రేడు వేస్తున్నాడు, ఎన్నడూ ఏ గ్రేడే వచ్చేది, మాకు సి గ్రేడ్ వేసిర్రు. ఈ మళ్ళీ లారీలకు కూడా 2 రూపీస్ ఎక్కువ అడుగుతారు బస్తాలకు, మళ్ళీ లారీలు రాక. కలెక్టర్ అమ్మగారు, మాకు లారీలు రాక ఇబ్బంది పడుతున్నాము. ఆశావలం అందరము మొత్తం మా ఈ అన్ని కుప్పలు అట్నే ఉన్నాయి. కాంటాలు జరుగుతలేవు, లారీలు రాక మాకు ఇబ్బంది అవుతుందండి. మీరు ఎడుబాలి మాకు లారీలు రాబియాలి. నా పేరు ఎండి జహీరా, మా చిట్యాల మండలం పెదవంగర. ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం మాకు లారీలు వస్తలేవండి. 20 రోజులు అవుతుంది మీ ఒడ్లు కాంట పెట్టి. మస్తు ఇబ్బంది అవుతుంది. వర్షాలు పడే సూచన ఉన్నది. బాగా ఇబ్బంది అవుతుంది. తొందరగా రావాలి, కాంటాలు కావాలని కోరుకుంటాను. ఒడ్లు పోసి చాలా రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది. బొడ్రాయి పండుగ వల్ల కొంచెం లేట్ అయింది. లారీలు పంపించాలి దయచేసి. మాకు ఇబ్బంది పడతారు. లారీలు రావాలి, లారీలు పంపించండి దయచేసి. రోజులు అవుతాయి సార్, నెల అవుతాయి సార్. మాకు మస్తు ఇబ్బంది అవుతుంది, చేసేసి ఇబ్బంది అవుతుంది. నమస్కారం, మాది చిట్టాల. మాకు నా పేరు సోమలక్ష్మి. మాకు లారీలు రాక ఇబ్బంది అవుతుంది. ఆసాములు బాధపడతారు. వానలు వస్తాయి సార్. రోన్ కర్రీ దగ్గరకు వచ్చింది. మాకు ఎటు కడితే మీ దయ వల్ల లారీలు పంపాలి. నా పేరు ఇప్పుడు చాలా రోజులే ఉర్లు కోసి ఎండబోసి రాసులు పోసి గతంలో మాకు ఎప్పటికీ లారీలు ఇది మాది పెదంగర మండలం చిట్యాల. మాకు ఎప్పుడైనా ఇది పెద్ద సెంటరు. ఎక్కడెక్కడ బయట అమ్ముకున్నా మేము ఎప్పుడైనా మాకు ఇక్కడ సౌలత్ ఉన్నది. ఎప్పుడైనా లారీలు ఎప్పటికీ మాకు స్టాక్ వచ్చేది, అమాయిల్ స్టాక్ ఉండేది. అస్సలు ఇప్పుడు ఒక్క లారీ కూడా వస్తలేదేమో. 4 రోజులకు 10 రోజులకు ఒక లారీ వస్తాయి. ఇప్పుడు ఈ చాలా పెద్ద సెంటర్ ఇది. ఇక కాలం నెత్తి మీదకి వచ్చింది. ఇక మేడం, మీరు కలెక్టర్ గారు మాకు ఎటు కలిసి తొందరగా మాకు లారీలు వచ్చే ఉపయోగం అయితేనే రైతులం బతకగలుగుతాం. లేకుంటే మాత్రం అంతా నష్టపోతాం. వానాలు పడి మొత్తం మొలకలు వచ్చి ఆగమైపోతాయి. ఇక అదే కోరుకుంటాను మేడం గారిని.